హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడారు. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్, పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి గిఫ్ట్ ఇచ్చినట్టుగా చెప్తున్నారు. అదే ఓజీ సినిమాకి కానీ టికెట్ రేట్లు అయితే పెంచడం జరిగింది సార్. ఇదే మంచి గిఫ్ట్ గా వర్ణిస్తున్నారు. మరి దీనిపైన అటు నెట్టింట్లో అటు వైసీపీ నుంచి విమర్శలు కూడా వస్తున్నాయి. ఈ స్థాయిలో పెంచుకోవడం కరెక్టేనా? అధికారంలో ఉన్నారు మీరు, బెనిఫిట్ షోలకు 1000 రూపాయలు పెట్టడం ఏంటి అని చెప్పేసి అటు నుంచి కూడా విమర్శలు అయితే వస్తున్నాయి. మరి దీన్ని ఏ విధంగా చూడాలి? సో ఈ విధంగా అధికారంలో టికెట్లు పెంచుకోవడం అనేది కరెక్టేనా సార్? మీరేం చెప్తారు దీనికి సంబంధించి? మామూలుగా ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళకి అనుకూలంగా అన్ని పనులు చేసుకోవడం అనేది ఏ పార్టీ అధికారంలో ఉన్నా జరిగేది మామూలుగా. అది జగన్ అధికారంలో ఉంటే జగన్కి సంబంధించిన వాళ్ళకి మేలు జరిగే విధంగా చేసుకుంటారు. ఎవరున్నా అది జరుగుతుంది. ఇప్పుడు చంద్రబాబు ఉన్నాడు, చంద్రబాబు పవన్ కళ్యాణ్ చాలా అవసరం. మామూలుగా అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ లేకపోయినా గవర్నమెంట్కి అయితే డోకా లేదు. కానీ చంద్రబాబు ఏంటంటే జగన్కి 40% ఓట్లు ఉంది, ఎందుకు రిస్క్ తీసుకోవడం ఎందుకు? సో నెక్స్ట్ ఇయర్ కూడా మొత్తం ఇప్పుడు ఎలాగ కూటమి ఉందో అలాగే వెళ్ళాలి. అలాగే వెళ్ళాలంటే పవన్ కళ్యాణ్ కంపల్సరీ అన్న దీంతో పవన్ కళ్యాణ్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అంటే పవన్ కళ్యాణ్ కూడా ఏంటంటే ఎక్కడ కూడా చంద్రబాబుని డిస్టర్బ్ చేయట్లేదు. బిగినింగ్లో కొద్దిగా అవి విమర్శలు చేశాడు తప్ప దాన్నేమి ఫాలోఅప్ చేయలేదు. తర్వాత ఇంకా ఆ కైండ్ ఆఫ్ విమర్శలు కూడా ఆపేశాడు. సో తనేదో మేజర్గా తను పొలిటీషియన్ల లాగా కాకుండా సినిమా హీరో లాగా మారిపోయాడు నిజానికి. సో నిజానికి 6 మంత్రిత్వ శాఖలు ఉన్నప్పుడు కూడా అతను మంత్రిత్వ శాఖలు ఏం జరుగుతుందనేది ఏం తెలియట్లేదు. అతను సినిమాల మీదనే ఫోకస్ చేస్తున్నట్టు కనబడుతుంది. సో అందువల్ల చంద్రబాబు కూడా అతని వల్ల ఏమి ఇబ్బంది లేదు. రెండోది ఏంటంటే ఆప్టికల్ అంటాం, ఆప్టిక్స్ అంటారు. ఆప్టిక్స్ అంటే సింబాలిక్గా పవన్ కళ్యాణ్కి వెరీ వెరీ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ప్రతి దాంట్లో కూడా. సో అందువల్ల వాళ్ళ స్నేహం అలా కంటిన్యూ అవుతుంది. కాబట్టి పవన్ కళ్యాణ్కి అవసరమైన పనులు చంద్రబాబు ఖచ్చితంగా చేస్తాడు. చంద్రబాబు కాదు, మోడీ అయినా కూడా చేస్తాడు. మోడీకి కూడా పవన్ కళ్యాణ్ అవసరం ఉంది. కాబట్టి ఇక్కడంతా ఏంటంటే మ్యారేజ్ ఆఫ్ కన్వీనియన్స్ అంటారు, అవసరాల మేరకు ఉంటాయి. సో అలాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్కి పెద్ద గిఫ్ట్ ఇచ్చాడని వైసీపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు. వైసీపీ వాళ్ళు కూడా అదే చేస్తారు వైసీపీ వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు. సో పవన్ కళ్యాణ్కి ఇప్పుడు ఈ సినిమా టికెట్లు పెంచడం వల్ల ఎవరికి నష్టం అనేది మనం ముందుగా చూసుకుంటే, ఒకటి టికెట్లు సింగిల్ స్క్రీన్లకి 125 రూపాయలు పెంచారు, మల్టీప్లెక్స్కి 150 రూపాయలు పెంచారు. జీవో నెంబర్ MS-13 రిలీజ్ చేశారు. కుమార్ విశ్వజిత్ ప్రిన్సిపల్ సెక్రటరీ హోమ్ జనరల్ అడ్మినిస్ట్రేషన్. సో దాని నుంచి వచ్చిందనమాట ఇది. సో ఇది 10 రోజులు ఉంటుంది. 10 రోజుల పాటు సింగిల్ స్క్రీన్లో 125 రూపాయలు పెరుగుతుంది, మల్టీప్లెక్స్లో 150 రూపాయలు పెరుగుతుంది. అంటే సింగిల్ స్క్రీన్ టికెట్ 272 రూపాయల 50 పైసలు అవుతుంది. మల్టీప్లెక్స్ ఏమో 327 రూపాయలు అవుతుంది. ఇది వచ్చి సెప్టెంబర్ 25న రిలీజ్ కాబట్టి అక్టోబర్ 4 వరకు ఈ టికెట్ రేట్లు అమల్లో ఉంటాయి. అక్టోబర్ తర్వాత సింగిల్ స్క్రీన్ 147 రూపాయల 50 పైసలు అవుతుంది, మల్టీప్లెక్స్ 177 రూపాయలు అవుతుంది. ఇది ఒకటి. రెండవది, ప్రీమియర్ షోకి కూడా అనుమతి ఇచ్చారు. 5 షోలకు అనుమతి ఇచ్చారు. 25వ తేదీ అర్లీ మార్నింగ్ 1 గంటకి ప్రీమియర్ షో స్టార్ట్ అయితే ఆ రోజు 5 ప్రీమియర్ షోలు వేసుకోవచ్చు. ఒక ప్రీమియర్ షోకి 1000 రూపాయలుగా పెట్టారు. సో ఇది ప్రధానంగా ఎవరి మీద బర్డన్ పడుతుందంటే, ఎవరైతే సినిమాని ఫస్ట్ చూడాలా అనుకుంటారో వాళ్ళ మీదే బర్డను. అంటే అభిమానుల మీదే బర్డను. మామూలుగా పవన్ కళ్యాణే కాదు, అందరు హీరోలు కూడా అభిమానుల్ని దోచుకుంటున్నారు అనేది ప్రధానమైన విమర్శ. ఎందుకంటే అభిమానులు పిచ్చి అభిమానం ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఎంత ముందు చూస్తే అంత ఇదని, వాళ్ళు అసలు ఆ రాత్రి ఇంక నిద్రపోరు, రోజంతా అక్కడే ఉంటారు నైట్ అంతా. సో ఆ సినిమా చూసి ఒక్కొక్కసారి రెండోసారి మూడోసారి కూడా చూసే బ్యాచ్ ఉన్నారు. సో ఇది ఎప్పటి నుంచో పవన్ కళ్యాణ్కి అభిమానులు మిగతా హీరోల కంటే కూడా వెరీ స్ట్రాంగ్గా ఉంటారు. పవన్ కళ్యాణ్ కోసం ప్రాణం ఇస్తామనే బ్యాచ్ ఉంటారు. సో వాళ్ళు 1000 రూపాయలు వాళ్ళకి పెద్ద లెక్క కాదు. 1000 రూపాయలు ఖర్చు పెట్టుకొని వెయ్యి కాదు, ఇది మళ్ళీ ఏమవుతుంది, బ్లాక్లో కూడా వెళ్తుంది. 2000 3000 కూడా వెళ్ళిపోతుంది. ఇది అఫ్సెల్గా మాత్రమే. మనకు ఒక్కోసారి 3000 4000 మినిమం వెళ్ళిపోతుంది. ఇదొకటి. రెండోది ఏంటంటే, పవన్ కళ్యాణ్ తన పార్టీ నాయకులకు కూడా టార్గెట్ ఆయన ప్లాన్గా పెట్టకపోవచ్చు, కానీ
ఆ, వాళ్ళు టార్గెట్లు తీసుకుంటారు. కొంతమంది స్టేట్ లీడర్లు కూడా టార్గెట్లు అప్పగిస్తారు. అప్పగించి మీరు ఈ థియేటర్ తీసుకోండి, ఈ థియేటర్లో ఇన్ని టికెట్లు మీరు తీసుకోండి, ఇన్ని తీసుకోండి అని జరుగుతుంది. ఇది మామూలుగా బాలకృష్ణకి కమ్మ సెక్షన్ గతంలో కూడా ఇలాగే చేసేవాళ్ళు. అది ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఈ రంగంలోకి వచ్చినట్టుగా మనకు అర్థమవుతుంది. ఇంతకుముందు ఏంటంటే పవన్ కళ్యాణ్ ఓన్లీ సినిమా హీరోగా ఉండేవాడు. ఇప్పుడు రాజకీయ నాయకుడు అయ్యాడు, అధికారం ఉంది కాబట్టి వాళ్ళ పార్టీకి కూడా పనులు కావాలి కాబట్టి పవన్ కళ్యాణ్ ప్రసన్నం చేసుకోవడం కోసం కొంతమంది వాలంటీర్గా చేస్తే కొంతమంది టార్గెట్లు కూడా ఇచ్చారు. హరిహర వీరమలకు కూడా జరిగింది. చాలా చోట్ల థియేటర్ని వీళ్ళే ఇచ్చేసుకోండు, థియేటర్లో టికెట్లు ఇచ్చేసుకోవడం చేస్తున్నారు. అది వ్యక్తిగత స్థాయిలో చేసినప్పుడు అది వాళ్ళ పార్టీ సమస్య. దానివల్ల ఏమి ప్రజలకి ఏమి నష్టం లేదు. కాకపోతే అభిమానులకి నష్టం. అభిమానులు కూడా వాళ్ళు వాలంటరీగానే వాళ్ళని ఎవరన్నా ఫోర్స్ చేయట్లేదు కదా. 1000 రూపాయలు టికెట్ కొనమని ఎవరన్నా అడుగుతున్నారు వాళ్ళని, వాళ్ళే వాళ్ళ దూల కొద్దీ కొంటున్నారు. కాబట్టి అది వాళ్ళ ప్రాబ్లం. ఇక మామూలుగా ఏంటంటే వైసీపీ ఆర్గ్యుమెంటు ప్రజల మీద ఇంత భారం వేయడం కరెక్టా కాదని. మామూలుగా మనకి చాలామంది ఏమనుకుంటారంటే లేజర్ ఫెయిర్ ఎకనామీ అనుకుంటారు. అంటే స్వేచ్ఛాయుత వాణిజ్యం అనుకుంటారు. అట్లేం ఉండదు ఎక్కడ. ప్రతి ట్రేడ్కి, ప్రతి బిజినెస్కి రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఇప్పుడు మన సెల్ ఫోన్ ఉంది, రీఛార్జ్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పెట్టడానికి లేదు. దానికి ట్రాయ్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, రెగ్యులేషన్స్ ఉంటాయి. ఇప్పుడు బస్ స్టాండ్లో మనకి ఒక్కొక్కసారి రేట్లు ఎక్కువ పెట్టినప్పుడు దాడులు జరుగుతుంటాయి. అంటే ఎక్కడ ఎంత అమ్మాలనేది ప్రతిదీ ఫిక్స్ అయి ఉంటుంది రేట్లు. ఒక సబ్బు ఎంత రేటు పెట్టాలనేది వాటి ఇష్టం వచ్చినట్టు పెట్టడానికి లేదు. దానికి కూడా రెగ్యులేషన్స్ ఉంటాయి. ప్రతిదానికి రెగ్యులేషన్స్ ఉంటాయన్నమాట. ఎందుకంటే ప్రభుత్వం నుంచి వ్యాపార వర్గాలు కూడా రాయితీలు పొందుతుంటారు కాబట్టి ప్రభుత్వం వీళ్ళని కంట్రోల్ చేస్తుంది, ప్రజల పబ్లిక్ ఇంట్రెస్ట్ దీన్ని పెట్టుకొని. కాబట్టి చాలామంది ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఎవరు ఇష్టం వచ్చినట్టు పెట్టుకుంటారు, నేనేం ఫోర్స్ చేయలేదు కదా, నువ్వు చూడొచ్చు చూడకపోవచ్చు అంటారు. కానీ మనకి అటువంటి ఒక ఎంటర్టైన్మెంట్ అవసరం ఉన్నప్పుడు చూస్తారు కదా. సో ఇప్పుడు చాలా థియేటర్లకి లీజులకి తక్కువకి ఇస్తారు, బిజినెస్లకంతా ల్యాండ్ ఇస్తారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేస్తారు. అట్లాగే సినిమా రంగానికి కూడా అనేక బెనిఫిట్స్ ఇస్తున్నప్పుడు టికెట్లు ప్రజల అవసరం ఎంత పెట్టాలనడంలో తప్పు లేదు యాక్చువల్గా. ఎందుకంటే మిగతా అన్ని రకాల సేవల మీద కూడా ఈ రిస్ట్రిక్షన్స్, రెగ్యులేషన్స్ అన్ని దేశాల్లో ఉంటాయి, మన దేశమనే కాదు. నేను నా ఇష్టం వచ్చినట్టు పెడతాననే అప్పుడు ఏమవుతుందంటే రిచ్కి అంటే పెద్ద స్థాయి మోనోపాలీస్ని మామూలు బిజినెస్లు బీట్ చేయలేవు. ఎందుకంటే వాళ్ళకి ఉండే అవకాశాలు, ప్రభుత్వాలను ఉపయోగించుకోవడం ఇవన్నీ వాళ్ళు చేయగలుగుతారు. అందుకని ఏంటంటే ఫెయిర్ అండ్ ఫ్రీ ట్రేడ్ అనేది ఇంపార్టెంట్ అనమాట. ఆ యాంగిల్లో చూసుకున్నప్పుడు ఇలా పెంచడం కరెక్ట్ కాదనేది చాలామంది మాట్లాడుతున్నారు. ఇక రెండవది ఏంటంటే ఈ టికెట్లు పెంచి మామూలుగా ఇదంతా ఈ డబ్బులు ఎక్కడికి పోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సినిమా బడ్జెట్ ఎంత, 250 కోట్లు. ఇందులో పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్ ఎంత, 100 కోట్లు. సుజిత్ ఆయనకు ఒక 50 కోట్లు అనుకుంటే మొత్తంగా వీళ్ళ రెమ్యునరేషన్లకే, అంటే పవన్ కళ్యాణ్ తీసుకునే 100 కోట్లకి ఫ్యాన్స్ ఇస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది మ్యాక్సిమం డబ్బులు. సో ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్కి డబ్బులు ఇస్తున్నారు. ఒక రకంగా ఇండైరెక్ట్గా ట్యాక్స్ వేసినట్టుగా, నువ్వు నా ఫ్యాన్ కాబట్టి నాకు డబ్బులు కట్టరా అన్నట్టుగా లెక్క. అది పవన్ కళ్యాణ్కే కదా, అందరికి కూడా ఫ్యాన్స్కి ఇదే పరిస్థితి. సో అందువల్ల వాళ్ళు ఏంటంటే మార్కెట్ పరిస్థితి, ఈ హీరోలు ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకోవడం, ముఖ్యంగా పవన్ కళ్యాణ్కి ఎక్కువ రెమ్యునరేషన్ ఇది. ఎందుకంటే ఆయన డేట్లు ఎక్కువ. ప్రభాస్ మిగతా వాళ్ళు అంటే 1 year 2 years, ఇప్పుడు మహేష్ బాబు చేస్తున్నాడు, ఆయన ఒక 2 years చేస్తాడు దాని మీద. కాబట్టి ఆయనకు ఒక 150 200 కోట్లు ఇచ్చినా నష్టం లేదు. కానీ పవన్ కళ్యాణ్ ఏముంది, మ్యాక్సిమం 20 రోజుల కంటే 25 రోజుల కంటే ఎక్కువ ఒక సినిమాకి డేట్లు ఇవ్వడం. కాబట్టి మిగతా వాళ్ళ కంటే పవన్ కళ్యాణ్కి ఎక్కువ వస్తున్నట్టు. ఎందుకంటే వీళ్ళు 2 ఏళ్ళు పట్టేది ఆయన ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నాడు కాబట్టి సినిమాలు ఫ్రీక్వెన్సీ తగ్గింది. కానీ మామూలుగా అయితే ఆయన సంవత్సరానికి 2 సినిమాలు ఈజీగా చేసే అవకాశం ఉంది. ఇప్పుడు కూడా మొన్న రిలీజ్ అయింది హరిహర వీరమల్లు, మళ్ళీ ఇప్పుడు ఓజీ వచ్చింది. కాకపోతే ఇవి 5 ఏళ్ళుగా పెండింగ్లో ఉండి వరుసగా ఇప్పుడు వస్తున్నాయి. ఇది కూడా 2023లో స్టార్ట్ అయింది షూటింగ్ బాంబేలో, ముంబైలో. అప్పుడు ఇది కూడా 2 years అయింది ఈ సినిమా ఇప్పుడు ఓజీ కూడా. సో ఈ యాంగిల్లో ఇది. రెండవది ఏంటంటే గవర్నమెంట్ మెకానిజాన్ని ఉపయోగించుకొని సొంత వ్యాపారం కోసం
యూజ్ చేయడం కరెక్టా అనే దాని మీద విజయ్ కుమార్ అనే ఐఏఎస్ ఆఫీసర్ కూడా కోర్టులో కేసు వేశాడు. దాని మీద నోటీసులు కూడా కోర్టు ఇచ్చింది. అది కోర్టులో తేలాల్సింది. అసలు పవన్ కళ్యాణ్ 5 మంత్రిత్వ శాఖలు పెట్టుకొని కమర్షియల్ యాక్టివిటీ చేయొచ్చా అనేది కూడా కోర్టు తేల్చాల్సి అయితే ఉంది. ఏదేమైనా పవన్ కళ్యాణ్కి ఫ్రెష్గా ఒక చంద్రబాబు ఈ రూపంలో గిఫ్ట్ ఇచ్చాడు. ఎందుకంటే ప్రొడ్యూసర్ సేఫ్ ఉంటే పవన్ కళ్యాణ్ మీద మళ్ళీ ఇంట్రెస్ట్ చూపిస్తారు. పవన్ కళ్యాణ్ కూడా రెమ్యునరేషన్లు బాగా వస్తాయి. ఇదంతా ఇప్పుడు సినిమా బాగున్నా లేకపోతే